ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి పుస్తకం నేను అమ్మా పప్ప అనే కదా పిలుస్తున్నాను. నా కోసమైనా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి కదా. మనం పక్కాగా ప్లాన్ చేస్తే వాళ్ళ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు రెడ్డి. నా గురించి సాక్షి గురించి సిద్ధు ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదు. సిద్ధు టెడ్డి వయసుకు మించి ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలు ఎంత తొందరగా కంట్రోల్ చేస్తే అంత మంచిది. లేదంటే సిద్ధు మెంటల్ హెల్తే కాదు, సాక్షి పర్సనల్ లైఫ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ పప్పా ఫిష్ కూడా అమ్మ ఫిష్ అంటే ఇష్టమే, కానీ ఎప్పుడు చెప్పడు. అమ్మ ఫిష్ లేకపోతే ఈ బేబీ ఫిష్ ఉండగలదో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోతున్నాడు. మా బంధం శాశ్వతం కాదని వాడికి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను. ఈ సమస్య పెద్దదవ్వకూడదంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే నందు గారితో మాట్లాడాలి. అయ్యో సారీ నందుగారు, చూసుకోలేదు. లేదు సాక్షి, నేనే ఏదో ఆలోచిస్తూ వస్తువు నిన్ను చూడలేదు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నా? మీ దగ్గరికే మీతో మాట్లాడాలని వస్తున్నాను. నేను కూడా మీతో మాట్లాడడానికి వస్తున్నాను. నాతోనా? ఏంటో చెప్పండి. లేదు, ముందు నువ్వే చెప్పు. నాది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్, కొంచెం టైం పడుతుంది, అందుకే మిమ్మల్ని చెప్పమంటున్నాను. నాది కూడా దాదాపు అలాంటిదే. సో లేడీస్ ఫస్ట్, చెప్పు. ఇక్కడ కాదు, లాన్లోకి వెళ్దాం రండి. పద. చెప్పు సాక్షి, ఏంటా సెన్సిటివ్ మ్యాటర్? సిద్ధునా? ఏమైంది వాడికి? ఎమోషనల్గా రోజు రోజుకి చాలా కనెక్ట్ అయిపోతున్నాడు. నేను ఇక్కడ శాశ్వతంగా ఉండనని వాడికి ఎలా చెప్పాలో తెలియడం లేదు. కన్న తల్లి మీద పెంచుకున్న విపరీతమైన ప్రేమ ఇలా వాడి మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ ప్రేమని మీ మాటల్లో చూసి బాగా దగ్గరయ్యాడు. మీరు వెళ్ళిపోతున్న ప్రతిసారి ఏడుస్తుంటే తప్పక ఉంటానని చెప్తున్నారు కదా, అదే నిజం అనుకుంటున్నాడు. అనుకోవడం మాత్రమే కాదండి, ఈ ఇంటికొచ్చిన ఫస్ట్ డే మా మధ్య కాన్వర్జేషన్ కూడా అదే. నువ్వెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దు అని ప్రామిస్ కూడా చేయించుకున్నాడు. లాస్ట్ టైం మెంటల్గా ప్రిపేర్ చేయాలనుకున్నాను, కానీ అది కూడా ఫెయిల్ అయింది. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి నందు గారు. సిద్ధు ఇంటికొచ్చినప్పటి నుండి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడని మీరు ఫీల్ అవుతున్నారు కదా, దానికి రీజన్ నాకు తెలుసు. ఏంటది? సిద్ధు టెడ్డి ఇద్దరు మనల్ని ఒకటి చేయాలి అనుకుంటున్నారు. అందుకే మన విషయంలో సిద్ధు మాటలు, ప్రవర్తన అన్నీ మారిపోయాయి. ఎగ్జాక్ట్లీ సాక్షి, నేను కూడా ఈ టాపిక్ గురించే మాట్లాడాలని నీ దగ్గరకు వచ్చాను. ఈవినింగ్ సిద్ధు టెడ్డి బొమ్మలు వేసుకుంటూ మన పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. మన మధ్య స్నేహాన్ని అర్థం చేసుకోవడం తెలియక అలాంటి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. లేదంటే మనిద్దరికీ పెళ్ళేంటండి, ఆ ఆలోచనే చాలా ఇబ్బందిగా ఉంది. మీ మైండ్లో ఇలాంటి ఆలోచన లేనప్పుడు
వెంటనే వాళ్ళ మనసులో నుండి కూడా పూర్తిగా తుడిచేయాలి. నాకు అలాంటి ఆలోచన ఉందని నీకెందుకు అనిపించింది సాక్షి? ఆ, అంటే సిద్ధు కోసం మీరేం చేయడానికైనా సిద్ధపడతారు కదా, అందుకే నేను అలా అనుకున్నాను. లేదు సాక్షి, నేనెప్పుడు నిన్న ఉద్దేశంతో చూడలేదు, చూడను కూడా. ఇప్పుడు కొత్తగా పిల్లలు అనుకుంటున్నారు కానీ కొన్ని రోజుల క్రితం మీ అమ్మగారు మా అత్తయ్య ఇద్దరు ఇలానే పొరపడ్డారు. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు కాబట్టి నేను చెప్పిన విషయం చాలా సులువుగా అర్థం చేసుకున్నారు. కానీ సిద్ధు టెడ్డీ దగ్గర మాత్రం కొంచెం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. ఇంకెప్పుడు మన పెళ్లి గురించి ఆలోచించకుండా ఏదైనా స్ట్రాంగ్గా ప్లాన్ చేయాలి. నువ్వు కూడా ఏదో ఒకటి ఆలోచించు సాక్షి. ఐడియా, మనం క్లోజ్గా ఉండటం వల్లే కదా సిద్ధు టెడ్డీ మనల్ని ఒకటి చేయాలనుకుంటున్నారు. అవును, అయితే మనం విడిపోదాం, మన మధ్య దూరాన్ని క్రియేట్ చేద్దాం. అంటే మమ్మల్ని వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వమంటారా? హ, అమ్మో, ఇంకేమైనా ఉందా? సిద్ధు అస్సలు ఊరుకోడు. మరేం చేద్దాం? మనిద్దరం ఫైట్ చేసుకుందాం. పిల్లల ముందు పెద్ద శత్రువుల్లా బిహేవ్ చేద్దాం. ఎదురుపడిన ప్రతిసారి ఏదో ఒకటి అరుచుకుందాం. సిద్ధు టెడ్డీ ఉంటే ఒకరి మీద ఒకరు ప్రతిపక్ష నాయకుల్లా రెచ్చిపోదాం. అప్పుడు మనల్ని ఒకటి చేయాలన్న ఆలోచన వాళ్ళకి కల్లో కూడా రాదు. ఒకవేళ మన మధ్య శత్రుత్వాన్ని తగ్గించి ఫ్రెండ్షిప్ పెంచే ప్రయత్నాలు మొదలు పెడితే? మనం అస్సలు లొంగద్దు. వాళ్ళ మాటలకి ఎమోషన్స్కి అస్సలు తగ్గద్దు. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. సరే నందుగారు. ఇంకొక విషయం, ఇదంతా నాటకమని నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. మన మధ్య కోపాలు, అరుపులు, కేకలు అన్నీ నీటి మీద పుట్టే బుడగలుగానే చూడాలి తప్ప ఏది మనసుకి తీసుకోకూడదు. అస్సలు తీసుకోను. మనిద్దరికి ఫైట్ అవుతున్నప్పుడు నేను నందు అని మర్చిపో. నా మీద రెస్పెక్ట్, అభిమానం అన్నీ మర్చిపోయి నీ శత్రువులా చూడు. లేదంటే సిద్ధుకి డౌట్ వస్తుంది. నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాదు, మీరు కూడా అన్నీ ఫాలో అవ్వండి. అసలే మీకు యాక్టింగ్ రాదు, వెంటనే కోపం కూడా రాదు. నా మీద కేకలు వేస్తూ నవ్వారో అంతే, మొత్తం ప్లాన్ మటాష్. ఏంటి, నా నా యాక్టింగ్ మీదే డౌట్ పడుతున్నావా? గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్తో ఇటు వచ్చాను కానీ లేదంటే ఈ పాటికి ఏదో ఒక స్టార్ అయిపోయేవాణ్ణి. చూస్తావు కదా ఈ నందు ఆడించే ఆట. వాళ్ళ మిషన్ మిస్సెస్ నందగోపాల్ అయితే మన కౌంటర్ మిషన్ నందు వర్సెస్ సాక్షి. టెడ్డీ, ఈ పెయింటింగ్ ని ఫ్రేమ్ కట్టించి పెళ్లి జరిగే రోజున వాళ్ళకి ప్రజెంట్ చేద్దాం. వీటి మీద ఈ రోజు డేట్ వేసి మీ పెళ్లి కన్నా ముందే మేం ఫ్యూచర్ చూసామని చెప్పొచ్చు. అప్పుడు అమ్మా పప్ప మన టాలెంట్ కి ఇంప్రెస్ అయిపోతారు. ఐడియా సిద్ధు. ఈ పెయింటింగ్స్ లో మీరు ఎలా ఉన్నారో సేమ్ అలానే పోజ్ ఇవ్వండి. అప్పుడు ఫోటో తీస్తే సూపర్ గా ఉంటుంది. యా, చాలా బాగుంటుంది.
అమ్మా నాన్నకి పెళ్లి చేస్తానని చెప్పి ఇక్కడ కూర్చుని బొమ్మలకి రంగులు వేసుకుంటున్నారా? ఇవి మామూలు బొమ్మలు కాదమ్మమ్మా. అమ్మ పప్ప ఫ్యూచర్లో ఎలా ఉంటారో అలానే వేస్తున్నాం. పెళ్లి రోజున గిఫ్ట్గా ఇస్తాం. ఆలు లేదు, ఆనియన్ లేదు, మసాలా దోశ మాడిపోయింది అన్నట్టు ఇద్దరూ ఇంకా పెళ్లికి ఒప్పుకోలేదు, కానీ మీరేమో పెళ్లి గిఫ్టులు రెడీ చేస్తున్నారా? వాళ్ళ పెళ్ళవుతుందని మాకు కన్ఫామ్ గా తెలుసమ్మమ్మా. అంటే మీరు వాళ్ళిద్దరితో మాట్లాడారా? సరే అని ఒప్పుకున్నారా? లేదు. లేదా? మరి ఏంటి అంత నమ్మకం? అమ్మ పప్ప ఇద్దరు ఫ్రెండ్స్లా ఉన్నారు, నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మధ్య లవ్ పుట్టిస్తే చాలు, నెక్స్ట్ పెళ్ళే. చాలా ఆపండి. వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. అమ్మ వయసే కదా. ఏ డౌటా? ఏమన్నా అంటే పద్ధతి పంక్చువాలిటీ అని కబుర్లు చెప్పడం కాదు, అవి అనుసరించడం కూడా రావాలి. ఇది చాలా సిల్లీగా ఉంది సాక్షి. ఇక్కడున్న కప్పు అక్కడ పెట్టలేనందుకు ఇంత గొడవ చేయాలా? ఒక్క కప్పు పెట్టడం కాదు, ఎక్కడ పడితే అక్కడ విసిరే టవలు, ఏదో ఒక మూలను పెట్టి మర్చిపోయే ఫోను, శుభ్రం లేని గదులు, శుచి లేని మనుషులు. ఇది ఇల్లు అనుకుంటున్నారా? మీ పాత ఆఫీస్ అనుకుంటున్నారా? వద్దు. పర్సనల్ గొడవల్లో ప్రొఫెషన్ గురించి మాట్లాడితే ఊరుకునేదే లేదు. నీకేం పని లేకపోతే మీ అమ్మగారిలా రామకోటి రాసుకో, అంతేగాని అర్ధరాత్రి మధ్యల దరువులా గోల పెట్టకు. నాది గోలైతే మీది జోలా? అవును. వింటూ నిద్రపోతావా? మాటలు మర్యాదగా రానివ్వండి. నాకు మాటలు మర్యాదలు నేర్పించుకో. నేను టీచర్ని, ఎవరికైనా ఏదైనా నేర్పిస్తాను. నువ్వు నేర్పిస్తే నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయితే మానేయండి, మీరు ఇలానే ఉండండి. ఆగండి ఆగండి ఆగండి. ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకిలా గొడవ పడుతున్నారు? మొదలు పెట్టింది మీ కూతురే ఆంటీ, ఆమెనే అడగండి. నన్ను రెచ్చగొట్టింది ఆయననమ్మా, సమాధానం చెప్పమను. ఏంటి, నేను రెచ్చగొట్టానా? లేకపోతే నేనా? మీరే రెచ్చగొట్టారు. నేను కాదు, నువ్వు. అసలు మిమ్మల్ని ఇన్ని రోజులు ఫ్రెండ్స్ లానే ఉన్నారు కదా, సడన్ గా ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నారు? నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను సిద్ధు, చూస్తున్నావు కదా. ఎంత సైలెంట్ గా చెప్పాలన్నా మీ పప్పానే కప్పలా ఎలా అరుస్తున్నారు. ఏంటి, నన్ను కప్ప అంటావా? అయితే నువ్వు తొండవి. మీరు అనకొండ. నువ్వు రాతి బండ. మీరు తాచుపాము. చాలు నువ్వు అసలు- బాబోయ్, ఆపండి. ఆ, మా స్కూల్లో కూడా ఇంత చీప్ గా తిట్టుకోరు. మీరిద్దరూ ఫైట్ చేసుకోవడం అస్సలు బాలేదు అంకుల్. మరేం చేయాలి టెడ్డీ? నేను సైలెంట్గా ఉన్నా మీ మేడం ఎలా డమ్డమ్లా అరుస్తుందో చూడు. మ్యామ్, స్టూడెంట్స్ తోనే మీరు సీరియస్ గా మాట్లాడరు, అలాంటిది అంకుల్ మీద ఎందుకు అరుస్తున్నారు? నా పేషెంట్స్ ని, రెస్పెక్ట్ ని అంతగా టెస్ట్ చేస్తున్నారు ఈ అంకుల్. నేనే కాదు, ఎలాంటి శాంతి దూత అయినా ఈయన మాటలకి చేష్టలకి నాలాగే రెచ్చిపోతారు. ఆ మాట నేను అనాలి. పప్పా వద్దు, అమ్మతో నువ్వు గొడవ పడొద్దు. అమ్మా ప్లీజ్, నువ్వైనా కంట్రోల్ అవ్వు. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి, అప్పుడే కదా మేము అనుకున్నది జరుగుతుంది. ఏమనుకున్నారు? ఆ, ఓ, అది ఏమీ లేదు. అంటే అది మీరు హ్యాపీగా ఉంటే మేం కూడా హ్యాపీగా ఉంటాం కదా అని. సంతోషంగా ఉండాలంటే ముందు సైలెంట్గా ఉండాలి కదరా. సేమ్ టు యూ. యు ఆర్ షేమ్లెస్. మీరు మైండ్లెస్. అమ్మా పప్పా ప్లీజ్, నా మీద మీకు ప్రేమ ఉంటే ఇద్దరు గొడవ ఆపండి. సిద్ధు చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా. సేమ్ టు యూ.
నేను చూసింది నిజమేనా లేక బ్యాడ్ డ్రీమా? నమ్మలేని నిజం అంటే ఇదేనేమో టెడ్డీ. ఇన్ని రోజులు ఫ్రెండ్స్లో ఉండి సడన్ గా శత్రువులు ఎలా అయ్యారు? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. సింపుల్ రా సిద్ధు, మీ మిషన్ ఫెయిల్ అయింది, మా యాక్టింగ్ మీతో అబద్ధాన్ని నిజమని నమ్మించింది. రోజుకు 2 సార్లు రూమ్ క్లీన్ చేయాలి. కొంచెం డస్ట్ కనిపించినా మీ ఇద్దరి జాబు ఒకే సరిపోతుంది. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు, తెలీదా మీకు? వెళ్ళండి. ఓకే మేడం. అభి, హారతి తీసుకో. ఏంటాశా సడన్ గా ఈ పూజలు పునస్కారాలు? మీ ఆయన మనసు మారాలనా లేక మీ అత్తయ్య ప్రేమ దక్కాలనా? నేను మొక్కుకున్నది నా కోసం కాదభి, నీకోసమే. ఏంటి, నా కోసమా? అంత అనుమానంగా అడుగుతావేంటభి? ఎప్పుడూ లేంది దేవుడి గదిలోకి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, ఇలా హారతి ఇవ్వడం చూస్తుంటే అనుమానం కాకుండా ఇంకేం వస్తుంది? అంతేలే అభి, నా భర్త అత్తయ్య నీ నిర్ణయాన్ని సమర్థించకపోయినా నువ్వు చేసిన ప్రతి పనికి నేను సపోర్ట్గా ఉన్నాను. మా ఆయన అరెస్ట్ కావడానికి నువ్వు కళ్యాణ్ అన్నయ్య కారణమైనా దాని వెనుకున్న నిజాన్ని నేను మాత్రమే అర్థం చేసుకున్నాను. మా ఆయన ఇంటికి రమ్మంటున్నా, మీ అత్తయ్య ఎంత అవమానిస్తున్నా నేనిక్కడుంటున్నది కేవలం నీకోసం, కళ్యాణ్ అన్నయ్య కోసం. అలాంటి నన్ను అనుమానిస్తున్నావా? ఆశా, నేనేదో క్యాజువల్గా అన్నాను. నువ్వింత హర్ట్ అవుతావనుకోలేదు. సారీ. పర్లేదబ్బి, నువ్వు నా గురించి ఏమనుకున్నా నేను మాత్రం నీ బాగు గురించి దేవుడికి మొక్కుకుంటాను. నీకు కళ్యాణ్కి తొందరగా పెళ్లి జరిగి మీకు పండంటి బిడ్డ పుట్టాలని, ఆ బిడ్డని ఈ చేతులతో ఎత్తుకుని పెంచి పెద్ద చేసి నా రుణం తీర్చుకోవాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని హారతిచ్చాను. అంతేకాదబి, నా కోరికలు నెరవేరితే 1001 కొబ్బరికాయలు నాన్ స్టాప్గా కొడతానని మొక్కుకున్నాను. ఆశా, నీ మంచితనం తెలియక ఇన్ని రోజులు నిన్ను చాలా మాటలు అన్నాను. సారీ. నా గురించి ఇంతగా ఆలోచిస్తావని నేను అస్సలు ఊహించలేదు. పర్లేదబి, ఒక్కోసారి మనం చేసే మంచి ఎదుటి వాళ్ళ ఆలోచనలకి ఊహలకి దూరంగా ఉంటుంది. సరే, నాకు సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ ఆశా. ఏంటి, నాతో చెయ్యి కలపవా? చెయ్యేంటబి, నీకు సేవ చేయడానికి ఇక్కడున్నాను. కానీ ఇప్పుడు నేను మడిలో ఉన్నాను. గుడికెళ్ళొచ్చే వరకు ఎవరిని ముట్టుకోను. ఒకవేళ ముట్టుకుంటే నేను మళ్ళీ డ్రెస్ మార్చాలి. ఏ చిరుగు లేకుండా నా దగ్గర మిగిలింది ఈ ఒక్క డ్రెస్సే. వాట్ ద హెల్? ఏంటి, నా వదినకి డ్రెస్సులు లేవా? ఇది నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. ఈ కార్డు తీసుకో. నీకు నచ్చినన్ని డ్రెస్సెస్ కొనుక్కో. బిల్ గురించి ఆలోచించొద్దు, నేను కూడా ఆలోచించను. వద్దబి, కళ్యాణ్ అన్నయ్య ఏమైనా అనుకుంటారేమో. కళ్యాణ? నో వే ఆశా. నేను ఈ ఇంటికొచ్చి చాలా రోజులు అవుతుంది. ఎంత ఖర్చు పెట్టినా బిల్లు కడతాడే తప్ప ఇప్పటి వరకు ఎందుకు ఏంటి అని అడగలేదు. తీసుకో ఆశా. సరే అభి. ఆశా, షాపింగ్కి కార్లో వెళ్ళు, నేను డ్రైవర్కి చెప్తాను. వద్దబి, నా పేరు ఆశే కానీ నాకు అత్యాశ లేదు.
కార్డ్ ఇచ్చావు కదా చాలు. కార్ కూడా ఎందుకు, నేను ఆటోలోనే వెళ్తాను. సరే ఆశ, నీ ఇష్టం. ఇలా చిన్న చిన్న పొగడ్తలకి ఇంత తొందరగా పడిపోతావు కాబట్టే కళ్యాణ్ నీ కంటికి గంతలు కట్టి బాగా ఆడిస్తున్నాడు. మనుషుల గురించి మనసుల గురించి తెలియదు కాబట్టే దేవుళ్లాంటి నందు అన్నయ్యకి దూరంగా బ్రతుకుతున్నావు. ఈ కార్డులో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నువ్వు నీ ప్రియుడు కలిసి నా మొగుడికి చేసిన అన్యాయానికి పెనాల్టీగా భావిస్తాను. పంతులు గారు, ఈరోజు నా కూతురు పుట్టినరోజు. తన పేరు మీద అర్చన చేయండి. పేరు చెప్పండమ్మా. పవిత్ర. పవిత్ర నామధేస్య యజమానస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఓం సమ్రాజం జివ్రాజం జావిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాముకేతయా మాసంసృజామసే మానోభింసే జాతవేదో కామశ్వం పురుషం జగతో శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే. ఉండమ్మా, తీర్థప్రసాదాలు తీసుకొస్తాను. పంతులు గారు, ప్రతి సంవత్సరం నా కూతురు పుట్టినరోజు నాడు తన పేరు మీద పేద విద్యార్థులకి బట్టలు పుస్తకాలు దానం చేస్తూ ఉంటాను. అలాంటి కార్యక్రమాలు ఈ గుళ్ళో కూడా చేయొచ్చా అండి? చెయ్యొచ్చా ఏంటమ్మా, బంగారంలా చేయొచ్చు. నీలాగే ఒక అమ్మాయి ఈరోజు అందరికీ పంచుతోంది కూడా. అమ్మాయా? అవునమ్మా, మీరెలాగైతే కూతురు కోసం దానం చేస్తున్నారో అక్కడ ఒక కూతురు తన తల్లి కోరిక నెరవేరుస్తూ బట్టలు పుస్తకాలు ఇస్తోంది. ఆ అమ్మాయి ఎక్కడుంది పంతులు గారు? బయట పంచుతోందమ్మా. అమ్మా, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.